శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం ఈరోజు రోజుకొక శ్లోకంలో శివానందలహరిలోని 10వ శ్లోకం చెప్పుకుందాం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కింతేన వపుష. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుష. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుష. అర్థం చెప్పుకుందాం. నరత్వం అంటే మనుష్యుడుగా కానీ, దేవత్వం దేవుడుగా కానీ, నగ అంటే పర్వతముగా కానీ, వన అడవిగా కానీ, మృగత్వం మృగముగా కానీ, మసకత దోమగా కానీ, పశుత్వం పశువుగా కానీ, కీటత్వం పురుగుగా కానీ, విహగత్వాది పక్షులు మొదలగునవిగా కానీ, జననం పుట్టుక భవతు అగుగాక. అంటే వీటిలో ఏ జన్మ ఎత్తినా అవునా హృదయం మనస్సు ఇహ ఈ పై జన్మముల యందు సదా ఎల్లప్పుడూ అంటే వీటి ఏ జన్మల్లో ఇక్కడ చెప్పారో ఆ జన్మలు జన్మించినప్పటికీ సదా ఎల్లప్పుడూ త్వత్ నీ యొక్క పాదాబ్జ పాదపద్మముల యొక్క స్మరించుట అనియడు పరమానంద మహానందము యొక్క లహరీ ప్రవాహమందలి విహరించుటకు ఆసక్తి కలిగినది భవతి చేత్ అగునేని అంటే ఆసక్తి కలిగినది అగునేని తవ ఏనా ఏనా అంటే ఆ వపుష అంటే శరీరము చేత కిం ఏమి భంగము అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి, మనం శ్రీకాళహస్తి గురించి కూడా తెలిసిందే కదా. అక్కడ ఏవి శాలీడు, ఏనుగు, పాము ఇవన్నీ ఏమిటి, పశుపక్షాదులు కదా. కానీ వాటికి ఎందుకు అంత పుణ్యం లభించింది అంటే క్రితం జన్మలో వాడు మహాజ్ఞాని అయి ఉంటారు. వాళ్ళు శారీరకంగా ఈ జన్మలోని పశు కీటకాలుగా జన్మించవచ్చు. ఎందుకంటే మనకి పాపాల ఇష్టం మనకి తెలియదు, ఒక్కొక్కప్పుడు దిగజారిపోతూ ఉంటాం అన్నమాట. అంటే బ్రాహ్మణుడు కూడా పశు కీటకాదుల్లో జన్మించవచ్చు. ఎందుకు అంటే అక్కడ అహంకారం అనేది అటు ఇటు మనిషిని ఆడిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఏ శరీరంలో ఉన్నప్పటికీ నాకు అటువంటి భక్తిని, నీ మీద భక్తి ఉండేటట్టుగా నాకు ప్రసాదించు అని కదా. మనస్సు పరమేశ్వర స్మరణము గలదై శివానందలహరియందు ఓలలాడుచున్నచో దేవ నర కీటకాది జన్మలలో ఏ జన్మ ఎత్తినను కొదవలేదని తాత్పర్యము. అంటే పరమాత్మతో దగ్గరగా ఉంటుంది ఏ జన్మ అయితే ఏమైంది కదా, అది చెప్తున్నారు. జంతూనాం నరజన్మ దుర్లభం అనడం సబబే, కానీ జంతూనాం నరజన్మ ఉత్తమం
అనడం మాత్రం మానవ అహంకారాన్ని తెలియజేస్తుంది. భక్తి విషయంలో అంటే ఇక్కడ పశువులు చాలా తక్కువ అని అనుకుంటాం, అందుకని జంతువునాం నరజన్మ ఉత్తమం అన్నారన్నమాట. అంటే వాటిని మనకి కించపరిచినట్టే కదా. అంటే మరి ఈ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏనుగు, పాము, శ్రీశైలం, అలాగా వాటికి మరి అంత పుణ్యం ఎలా కలిగింది? అలా అనకూడదు మనం కదా. జంతువునాం నరజన్మ దుర్లభం అనుకోవాలి. మామూలుగా మన పరమాత్మకి చేరువ కాకపోతే మనం కూడా జంతువులతో సమానమే, ఏమీ తేడా అక్కడ ఉండదు. అనడం మాత్రం మానవ అహంకారాన్ని తెలియజేస్తుంది. భక్తి విషయంలో కూడా ఇలా అనడం మరింత తప్పిదమే అవుతుంది. పిపీలికాది బ్రహ్మ పర్యంతం భక్తి విషయంలో ఏ జన్మ అయినా అవరోధం కాదు అనే విషయాన్ని ఆదిశంకర్లు ఈ శ్లోకంలో నొక్కి వక్కాణించారు. నర, దేవ, రాక్షస, నగ, మృగ, వన, పర్వత, మసక, పశు, తరు, కీటక, విహంగ జన్మలలో ఏ జన్మకు చెందిన జీవి అయినప్పటికీ వచ్చే నష్టం ఏదీ లేదు. హృదయం గనక ఈశ్వర పాదారవిందయుగళ స్మరణ అనే ప్రవాహంలోని నిమగ్నమై ఆనందించడానికి ఆసక్తి కలిగినదైతే చాలు అన్నారు. ఏ విధమైన జన్మకు చెందిన జీవి అయినా, అవునా, ఏ విధమైన శరీరంతో జీవిస్తున్నా తరించడానికి ఇవేవి అడ్డురావు. చెప్పుకున్నాం కదా, సాలేడు, సర్పము, ఏనుగు కదా, ఈ మూడు కూడా ఈశ్వరుని ఆరాధించి అర్చించి ఈశ్వర క్షేత్రాన్ని తమ పేర్లతోనే శ్రీకాళహస్తి అనే పుణ్యక్షేత్రంగా విరాజిల్ల చేసిన సంగతే తెలిసినదే కదా. భక్తికి కావలసినది నిరంతర ఈశ్వరాయత్తమైన హృదయం కానీ నజరుగొల్లిపే నాణ్యమైన జన్మలు కావు అన్నారు. రమణీయమైన ఆకృతులు కాదు అని ఈ శ్లోకం సారాంశం అన్నమాట. నా అప్సరసలు అందంగా ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉంది తెలియదు. అందుకని అందరూ కూడా డామాడోలు అవుతూ ఉంటారన్నమాట. దేని అహంకారం ఉండకూడదు. అహంకారం లేకుండా ఏ జన్మ అయినా పరమాత్మకి మనస్సు సమర్పిస్తే అది ఆనందదాయకము అవుతుంది. కొందరికి సహజంగానే భగవంతుడి కృప వల్ల ధనం లభించవచ్చు, అలాగే అందం, అవునా, సౌందర్యం కలిగి ఉండవచ్చు, లేదా మహాపండితుడు అయి ఉండవచ్చు కదా. ఇవేవి కూడా పరమాత్మ దృష్టిలో పనికిరావు. అంటే మనస్సు ఎలా ఉంది, ఆ మనస్సు నా మీద ఉందా లేదా, అదొక్కటే చూస్తాడు ఆయన. అది ఉంటే ఆ జన్మ తరించినట్టే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.